ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. వీళ్ళు ఆడిన నాటకాలు, డ్రామాలు, సినిమా వేషాలు, అబ్బో వచ్చిందండి నీతులు రాని నీ అమ్మ నీతులమ్మ కొత్తల్లా మడ్డయ్య. నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను. ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు ఎంత బాగా చదువుతున్నాయి నీతులు, నువ్వు రా నీ మీదకి నేను ఎక్కుతా. జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తా ఉంటే ఎర్రపూకెమానం ఎత్తినంట ఇంటికి పోయి ఎగరేసిందంట నీ అసమంట ఆడది. లేనిపోని అన్ని కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి నీ ఇద్దరు మూలకెళ్ళి ఫైనల్ అన్నమాట ఒకటి జరగబోతుంది, భయంకరమైనటువంటి విషయము. వీళ్ళ పాపాలన్నీ ఎలా పరాకాష్ఠకు చేరుతున్నాయి అనేది అనిపిస్తా ఉంది. నీ అమ్మ నీతులమ్మ కొత్తల్లా గడ్డ. అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు ఏది కూడా ఆయన ఓపెన్ గా చేయరు కదా. వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. ఏదో మేము అధికారంలో ఉన్నాం గనక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటాం. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. పోతుంది, పేడ పోతుంది, సమాజానికి పట్టిన చీడపురు. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు. మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతానే ఉంటుంది. భయమే లేదు మాకు, చట్టాలన్నా గౌరవం లేదు, దేవుడంటే అసలు భక్తే లేదు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళు భారీ చేయించింది. దున్నపోతులా తిని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు, వాడికి నీ మీద కన్ను. మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు అడుగుతుంటానిక? ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాటాలైనప్పుడు ట్విట్టర్ లో ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? నీకెందుకురా బోసడికే? గాలి కొదిలేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం నడుస్తా ఉంది. వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. దారుణమైన అరేంజ్మెంట్స్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.